పాకిస్తాన్ గతేడాదితో పోలిస్తే రక్షణ రంగ బడ్జెట్ను 15% పెంచింది. ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్లో డిఫెన్స్కు 2.1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. పాక్ ప్రభుత్వం బుధవారం 15 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. నిరుడు రక్షణ రంగానికి 1.8 లక్షల కోట్ల మేర నిధులిచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికి గాను 1.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికి గాను డిఫెన్స్ రంగానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15% ఎక్కువ. కాగా రానున్న బడ్జెట్ సెషన్లో భారత్ కూడా ఆ మేరకు కేటాయింపులు పెంచుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటలీలో జరిగే G7 సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సల్లివన్ తెలిపారు. G7 దేశాల సమ్మిట్ కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్ మీడియాతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను ఇటలీలో ప్రధాని మోదీని కలవాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే G7 సమ్మిట్ కు మోదీ హాజరవుతారని భారత్ అధికారికంగా ప్రకటించింది. అయితే మోదీ బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా అని తెలిపారు. అదేవిధంగా తాము ప్యారిస్ లో ఉన్న సమయంలో అధ్యక్షుడు బైడెన్ మోదీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఇజ్రాయిల్లో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దక్షిణ లెబనాన్ నుంచి దాదాపు 215 రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా తమ కీలక కమాండర్ తలెబ్ సమీ అద్బుల్లా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్కు చెందిన 2 మిలిటరీ బేసులపై రాకెట్లు మిసైళ్లతో దాడి చేశామని హెజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో ఉద్రిక్తతలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటి వరకు లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించినట్టు తెలుస్తోంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తో పాటు మరో 13 మంది కలిసి ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెంట్ల నుంచి $20 లక్షల పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో అభియోగం దాఖలైంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల జూలై 15 నుంచి విచారణ మొదలు పెడతామని ప్రత్యేక న్యాయమూర్తి ప్రకటించారు. ఆరోపణలు కొట్టివేయాల్సిందిగా యూనస్ ప్రభుత్తులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 83 ఏళ్ల యూనస్ పై 150కి పైగా కేసులున్నాయి. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై జనవరిలో ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడింది. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకున్న తర్వాత బెయిల్ లభించింది. కువైట్లోని మాంగఫ్లో ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో మృతులు 42 మంది భారతీయులు ఉన్నారు. అయితే మృతదేహాలు గుర్తింపు కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతులను గుర్తించిన వెంటనే వారి బంధువులకు సమాచారం అందిస్తారు. భారత వాయుసేన విమానం ఆ మృతదేహాలను స్వదేశానికి తీసుకొస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెట్లపై కాలిపోయిన మృతదేహాలు కనిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలో నుంచి దూకి గాయపడ్డారని పేర్కొంది. తలుపుకు తాళం వేసి ఉండటంతో వారు భవనం పై భాగానికి వెళ్లలేకపోయినట్లు పేర్కొంది. ఈ ఘటనపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కువైట్ ప్రభుత్వంతో మాట్లాడారు. అగ్ని ప్రమాద మృతులను సాధ్యమైనంత త్వరగా వెనక్కి పంపేలా చూడాలని కోరారు.